హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లేటెస్ట్ ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను. సో ఎక్కడి నుంచో మనం జర్నీ చేస్తాం. మనం జర్నీ అంటే మన గుర్తుకు వచ్చేది ట్రైనే కదా. సో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చాలామందికి టికెట్ దొరకవు. సో 2 months 3 months బుక్ చేసుకున్నా కొన్నిసారి వెయిటింగ్ లిస్ట్ వస్తాయి, కన్ఫర్మ్ కావు. సో వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నా, స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. సో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు టికెట్స్ అయితే చాలా తక్కువ, అరుదుగా దొరకవు. ఎందుకంటే అది ఆల్రెడీ మనం ముందే బుక్ చేసుకోవాలా. ఒక టికెట్ కన్ఫర్మ్ కాకుంటే వెయిటింగ్ లిస్ట్ పోతుంది, ఆర్ఎస్లో పోతుంది. ఆర్ఎస్ అంటేనే మనకు ప్రయాణం చేసేటప్పుడు చాలా క్రిటికల్ అనిపిస్తుంది. సో ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం త్వరగా తత్కాల్ టికెట్లో బుక్ చేసుకోవాలి. సో ఒకవేళ మనం టికెట్ బుక్ చేసుకుని కన్ఫర్మ్ అయితే పర్లేదు, కన్ఫర్మ్ కాకుంటే మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది సడన్గా. సో అలాంటప్పుడు మనకు వెంటనే ఫిక్ టికెట్స్ కావాలంటే గుర్తుకొచ్చి తత్కాల్ టికెట్స్. సో తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలా? విడుదలైన సెకండ్స్ 2 seconds 3-5 secondsలోనే టికెట్స్ అయిపోతాయి. సో అంత ఫాస్ట్ మనం ఎలా చేసుకోవాలనే విధానం నేను ఇప్పుడు చెప్తున్నాను, చూడండి. సో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి తత్కాలనుకోండి. ఆల్రెడీ మనం ఓపెన్ 11 మార్నింగ్ 8 సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఇవన్నీ 10 o'clock రిలీజ్ అవుతాయి. సో స్లీపర్ అయితే 11 o'clock రిలీజ్ అవుతాయి. ఏవైనా కానీ ఎలాంటి టికెట్స్ కానీ మనం తీసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది, మనం ఆల్రెడీ యాడ్ ప్యాసింజర్ డీటెయిల్స్ వస్తుంది. అక్కడ డీటెయిల్స్ మనం ఐఆర్టీసీ యాప్లో అన్నీ సేవ్ చేసుకోవాలి. మన పేర్లు, ఆధార్ కార్డు, ట్రావెల్ చేస్తాం అన్నీ సేవ్ చేసుకోవాలి. చేసుకున్నాక వెంటనే మనం వితిన్ సెకండ్స్లోనే మన టికెట్ బుక్ అయి కన్ఫర్మ్ అయిపోయినా. అట్లా లేకుండా మనం ఓపెన్ అయినప్పుడు తీసుకుని టైప్ చేసుకుంటా ఉన్నామనుకో, ఆ కన్ఫర్మ్ కావు. సో అందుకని మనం ఏం చెప్తున్నా అంటే, ఆల్రెడీ పేర్లన్నీ ఆల్రెడీ సేవ్ చేసుకుంటే ఐఆర్టీసీ యాప్లో మన డీటెయిల్స్ అన్నీ మన ప్రొఫైల్లో ఆప్షన్ ఉంటుంది, యాడ్ ప్యాసింజర్ డీటెయిల్స్ అని. సో మనం ఆల్రెడీ సేవ్ చేసుకుంటే త్వరగా ఫిక్ అయ్యి టికెట్ అయిపోతాయి. అలాగా మనం టైప్ చేసుకుంటూ ఉన్నామనుకో కన్ఫర్మ్ కావు. సో ఇలా చేసుకోవడం వల్ల సింపుల్గా టికెట్ కన్ఫర్మ్ అవుతాయి. ఎందుకంటే చాలామంది తిరుమలకి వెళ్తారు, చాలామంది తిరుపతికి వస్తారు స్వామివారి దర్శించుకోవడానికి. ఆల్రెడీ 2-3 months ముందు నుంచే టికెట్స్ రిలీజ్ చేస్తారు. సో అయినా కూడా ట్రైన్ టికెట్స్ దొరకవు. ఇది ఎక్కడ ఎక్కువ స్పెసిఫిక్ అంటే ఇక్కడ వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ ఇట్లా రద్దీగా ఉంటాయి. టికెట్స్ దొరకవు చాలాసార్లు. 2-3 months బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి, కన్ఫామ్ కూడా కావు. అలాంటప్పుడు తత్కాలే బెస్ట్ కదా. సో తత్కాల ఇలా చేసుకుని త్వరగా అవుతాయి అని నాకు ఒక గైడ్లైన్స్ మీకు చెప్పాలని చెప్తున్నాను. సో త్వరగా ఆల్రెడీ మనం డేటా సేవ్ చేసుకుంటే త్వరగా మనము తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతాయి. ఇలా చేసే పద్ధతి సింపుల్గా. ఇది తెలియక చాలామంది టైప్ చేసుకుంటూ టికెట్ కన్ఫర్మ్ కాక ప్రయాణం చేసుకుంటూ చూసాను. ఆల్రెడీ మన ట్రైన్స్ వెళ్తుండే చాలా టికెట్ కన్ఫర్మ్ కావు, అందరూ వెయిటింగ్ లిస్ట్ ఆర్ఎస్లో ఉంటాయి. సో అది ఈ చిన్న హెల్ప్ అయితే మీకు చెప్పగలుగుతున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, డ్యామ్ షూర్గా నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇది ఓవరాల్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.